గైస్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మా బాబు కోసమని కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ని దాంట్లో ఎల్లో సపరేట్గా అండ్ వైట్ సపరేట్గా బీట్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో చాలా స్మూత్గా వస్తుంది. సో పిల్లలకి చాలామందికి ఇష్టమైన బేక్ రెసిపీ అంటే ఇదే. సో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో మీరు ఒకటి కాదు 10 చేసి పెట్టిన ఒక్క రోజులో కూర్చొని తినేస్తారు. సో అందుకనే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మీ పిల్లలకి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన రెసిపీస్లో ఎక్కువ యాడ్ చేయాల్సిన థింగ్స్ ఏమీ లేవు. సింపుల్గా మన దగ్గర ఉన్న వాటితో, ఏదైతే లేకపోతే మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. మ్యాక్సిమం 50 రూపీస్ లోపే ఉంటుంది ఏది తెచ్చుకున్నా. సో అలా తెచ్చి చేసేసుకోవచ్చు. సో నేను ఇందులో 1 కప్పు మైదాకి 1 కప్పు షుగర్ యాడ్ చేశాను. షుగర్ పౌడర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. విస్కర్ ఉంది కాబట్టి నేను విస్కర్తో మిక్స్ చేస్తున్నాను. అదే బ్లెండర్ ఉంటే మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో నా దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి విస్కర్తోనే మిక్స్ చేస్తున్నాను. సో 1 కప్పు మైదాకి నేను 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. మన కుకింగ్ ఆయిల్ ఏదైనా పర్లేదు. సో 1 కప్పు మైదా యాడ్ చేశాను. సపరేట్గా మనం పౌడర్ అనేది అన్నీ సపరేట్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులో బేకింగ్ పౌడర్ అని మనకి డిమార్ట్లో దొరుకుతుందండి. సో బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకొని అందులో కుకింగ్ సోడా ఉంటుంది కదా, మన వంట సోడా కొద్దిగా చిటికెడంత వేస్తే చాలు. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని దాన్ని మనము ఆ బ్యాటర్లో మిక్స్ చేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని, ఇలా మన దగ్గర ఇలాంటి స్పూన్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. సో వన్ సైడ్ డైరెక్షన్లోనే మిక్స్ చేయాలి. సో అలా అయితే మనకి ఎయిర్ బబుల్స్ ఎక్కువగా రావన్నమాట. సో ఓన్లీ 1 డైరెక్షన్లోనే మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే సో మనకి బ్యాటర్ అనేది మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇందులో మనము వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. సో నేను మీకు వెనీలా ఎసెన్స్ చూపించలేదు. సో నేను 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. సో మనము బౌల్ రెడీ చేసుకుందాము. సో మన దగ్గర బటర్ పేపర్స్ ఉంటే బటర్ పేపర్స్ని పెట్టి దానికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసేసుకొని ఈ బౌల్లో మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకుందాము. సో బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెంట్లో ఉండాలండి. సో ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెంట్ అంటారు. సో మరీ థిక్గా ఉండొద్దు, మరీ పలుచగా ఉండొద్దు. ఒకవేళ గట్టి పడిందంటే మీరు గోరువెచ్చని పాలు కానీ, నేనైతే వాటర్ యాడ్ చేశాను, మీరు మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు, గోరువెచ్చని మిల్క్ కానీ. సో మనం స్టవ్ మీద పెట్టే ముందు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న స్టాండ్ తీసుకొని దాన్ని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే బౌల్ హీట్ ఎక్కే వరకు చూసుకొని, సో అది హీట్ ఎక్కిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇలా మన కేక్ మిక్స్ చేసిన బ్యాటర్ని అలా మిడిల్ సెంటర్లో పెట్టేసి దాని మీద మూత పెట్టి బరువు పెట్టాలండి. 20 నుంచి 40 మినిట్స్ వరకు కంపల్సరీ ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టండి. సో ఫస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతాదంతా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి మంచిగా బేక్ అవుతుంది. సో నేను ఆఫ్టర్ 40 మినిట్స్ తర్వాత చూస్తున్నానండి. సో ఫస్ట్ చూసినప్పుడు కొంచెం బేక్ అవ్వలేదు మిడిల్లో. సో సెకండ్ టైం ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేశాను. సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో చూసారా, గిన్నె అసలు అడుగంటలేదు. సో మనం బటర్ పేపర్స్ తీసేసాను. సో చూసారా ఎంత స్మూత్గా ఉందో. సో దీన్ని మనం కట్ చేద్దాము. మా బాబు అయితే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు మా మమ్మీ నాకు పెడుతుందా, వీడియో ఎప్పుడు అయిపోతుందా అని. సో కేక్ మొత్తం కూల్ అయ్యే వరకు మీరు బౌల్ని పక్కన పెట్టేసింది. కూల్ అయిన తర్వాత ఇలా బౌల్లో నుంచి ఓపెన్ చేయండి. చూడండి, అడుగు కూడా ఎక్కువ ఏం ఆడలేదు. సో సైడ్స్కి కూడా బాగా మంచిగా టోస్ట్ అయింది. చూడండి ఎంత స్మూత్గా ఉందో. దీని మీద చాక్లెట్ సిరప్ వేసుకొని పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. మనకు బేకరీకే వెళ్ళి వాళ్ళకి బేకరీ కేక్ పెట్టాలని ఏమీ లేదు. సో మన దగ్గర ఉన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో చాలు, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, వాటితోనే మంచి కేక్ తయారు చేయొచ్చు.
చాలా టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్ షుగర్ అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయాయి. ఎగ్ స్మెల్ అస్సలు రావట్లేదు. వెనిలా ఎసెన్స్ వేసాం కదా, ఎగ్ స్మెల్ రావట్లేదు. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే ట్రై చేసి పెట్టండి. సో నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.